నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయులు రానున్న ఎన్నికల కోసం సమావేశం నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శివరాం యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు దాసు, మాజీ మండల అధ్యక్షులు నర్సింలు, శేఖర్, జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, మండల్ జనరల్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, రమేష్, బీజేవైఎం మండల్ అధ్యక్షులు నవీన్, మండల్ యువ మోర్చా నాయకులు నెల్లూరు, బూత్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కేవలము ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ ఈ యొక్క టీచర్స్కు పోరాటం చేసేది కేవలం బీజేపీ పార్టీ. మరి పట్టభద్రులకు అందరికీ కూడా టీచర్స్కి అందరికీ కూడా మేము ఈ యొక్క వెల్దుర్తి సభాముఖంగా మేము చెప్పడం ఏంటిదంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గ్రామాలలో చేసిన పనులు ఏమున్నాయి, మరి సంక్షేమ పథకాలు ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలే ఈ గ్రామాలలో అమలు జరుగుతున్నాయి. కేవలం ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు పంపిన నిధులే తప్ప గ్రామాలలో వేరే ఏమీ లేదు. మరి అబద్ధపు హామీలు చెప్పి 6 గ్యారెంటీలు అని ఇంటికి ఊరికొక ఇల్లు అని మళ్ళీ మండలకో ఇల్లు అంటుంది. ఇప్పుడు అంటే ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మరి ఇచ్చేది నరేంద్ర మోడీ, కానీ పెట్టేదేమో సోనియమ్మ పేరు పెడుతురు. ఇది కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపించిన నిధులతో ఇల్లు కడుతురు కాబట్టి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలి తప్ప మీరు సోనియమ్మ బొమ్మ పెడతా అంటే నరేంద్ర మోడీ గారు కానీ మేము బీజేపీ పార్టీ కానీ ఒప్పుకోము. ఇవాళ బీద ప్రజల కోసం, బీద ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాటం చేస్తుంది బీజేపీ పార్టీ. మరి ఈ యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారు, మరి అదేవిధంగా పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా అభ్యర్థులు ప్రజాసేవలో ముందుండి ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా మేము బీజేపీ పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా బీజేపీ పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను వెల్దుర్తి సభాముఖంగా ఓటర్ మహాశైలకు విన్నపించుకుంటున్నాను.